నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ వస్తాయి. రెడీమేడ్ బ్లౌజ్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసి వర్క్ ఎలా చేయాలో చూద్దాం. చాలామంది రెడీమేడ్ బ్లౌజ్కి ఫ్రేమ్ ఫిక్స్ చేయటం రాదు. ఇది ఎలా ఫిక్స్ చేసి వర్క్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. రెడీమేడ్ బ్లౌజ్ అంటే కుట్టించిన బ్లౌజ్ అన్నమాట. ఈ బ్లౌజ్కి బ్యాక్ డిజైన్ వచ్చింది, మ్యాంగో డిజైన్. నెక్కి రాలేదు డిజైన్, అందుకని డల్గా ఉంది. ఇప్పుడు ఇది మీకు కుట్టి చూపిస్తాను. హ్యాండ్స్కి మ్యాంగో డిజైన్ వచ్చింది, బ్యాక్ కూడా మ్యాంగో డిజైన్స్ వచ్చినాయి. నెక్కి మాత్రం రాలేదు, అందుకని డల్గా ఉంటుంది. మీరు సడన్గా బయటకు వెళ్ళాల్సి వచ్చి డిజైన్ వేసుకోవాలి అనుకుంటే, సింపుల్గా త్వరగా అయిపోవాలనుకుంటే ఈ డిజైన్ వేసుకోండి. దానికి కావాల్సినవి యాంకర్ థ్రెడ్స్, పింక్ అండ్ గ్రీన్ కలర్. ఫ్రేమ్ తీసుకొని హ్యాండ్స్ భాగంలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ భాగంలో ఫ్రేమ్ని ఫిట్ చేయండి. ఈజీగా మీకు త్వరగా ఫిట్ అవుతుంది. చిన్న ఫ్రేమ్ అయితే ఇంకా ఈజీగా మీరు చేసుకోవచ్చు. నెక్ డిజైన్, బార్డర్ డిజైన్ కుట్టుకోవాలనుకుంటే కనుక ఈ ఫ్రేమ్ కావాలి, ఇంత సైజ్ తీసుకోండి. లేదు చిన్న బూటీస్ అయితే కనుక చిన్న ఫ్రేమ్ తీసుకుంటే చాలు. ఇలా హ్యాండ్స్లో నుంచి మీరు ఫ్రేమ్ని పెట్టి పైన ఫిట్ చేసుకుంటే ఈజీగా ఇలా ఫిట్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఈజీ టెక్నిక్స్ చూడాలి అనుకుంటే హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీస్, చెడబిళ్ళలు, వేణీస్, ఇంకా మరెన్నో డిజైన్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని మిస్ కామాకండి. ఇలా ఫిక్స్ చేసుకున్నాక నెక్కి ఇప్పుడు మనం గ్రీన్ కలర్ థ్రెడ్తో మనం నాట్ స్టిచ్ వేసుకుందాం. మిస్ కామాకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నాట్ స్టిచ్ 3 టైప్స్ చూపిస్తాను, ఎలా డిజైన్స్ వేసుకోవాలో. ఇలా ముందు సర్కిల్గా వేసుకోవాలి. సర్కిల్గా వేసుకుంటే మీకు నాట్ స్టిచ్ ఈజీగా వస్తుంది డిజైను. ఇలా సూదికి యాంకర్ థ్రెడ్ని ఎక్కించుకున్నాక సూదికి 3 వరుసలు తిప్పుకోవాలి. 3 వరుసలు తిప్పుకుంటే నాట్ స్టిచ్ పడుతుంది. ఈజీగా ఆ రౌండ్ షేప్ మనం గీసుకున్నాం కదా, ఆ రౌండ్ షేప్లో నాట్ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా నాట్ స్టిచ్ వేసుకున్నాక ముందు ఫస్ట్ మొత్తం గ్రీన్ కలర్ వేసుకోవాలి. సెంటర్లో పింక్ కలర్ వేసి చూపిస్తాను చూడండి. దాన్ని ఇంకా ఎంతో డిజైన్ చేసుకోవచ్చు ఈ వర్క్ని. ఇలా రౌండ్స్లో మనం నాట్ స్టిచ్ వేసుకున్నాం. సెంటర్లో గోల్డ్ కలర్ బీడ్ వేసి చూపిస్తున్నాను ఒక ఫ్లవర్కి. నెక్స్ట్ నేను ఇంకో మిగతా రెండింటికి చూపిస్తాను. శారీ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ వేసాము. ఇప్పుడు పింక్ కలర్ బ్లౌజ్ కాబట్టి సెంటర్లో పింక్ కలర్ నాట్ వేస్తున్నాను. ఫ్లవర్కి ఎలా నచ్చితే అలా వేసుకోండి. గోల్డ్ కలర్ కలర్స్ పోతాయి అని అనుకుంటే కనుక వాష్ చేస్తే ఇలా థ్రెడ్తోనే యాంకర్ థ్రెడ్స్ యూజ్ చేస్తే కలర్స్ కూడా పోవు. లేదు మీ పట్టు బ్లౌజ్కి మీరు ఎప్పుడన్నా వేసుకోవటానికి అయితే కనుక సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసుకోవచ్చు. యాంకర్ థ్రెడ్స్ ఏంటంటే మీరు వాష్ చేసిన కలర్ పోవు. ఇలా ఫ్లవర్ మధ్యలో నేను నాట్ స్టిచ్ వేస్తున్నాను పింక్ కలర్ థ్రెడ్తో. ఇప్పుడు ఇంకో మోడల్ చూపిస్తున్నాను. ఇలా డిజైన్స్ దొరుకుతాయి గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ని పెట్టి మధ్యలో పోస్ కుట్టుకోవచ్చు. గ్రీన్ కలర్ పూస అలా కూడా మ్యాచ్ అవుతుంది. ఇలా గోల్డ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ పోస్ ఒకటి తీసుకొని కుట్టుకోవచ్చు. ఇలాగైనా ఈజీగా మీరు త్వరగా అయిపోవాలి అనుకుంటే బ్లౌజ్ కుట్టుకోవటం, ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్కి దేనికైనా కుట్టుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా కుట్టుకోండి. 3 మోడల్స్ కుట్టి చూపించాను.